ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? కుంభరాశి అధిపతి శని. ఈ శని అవటం వల్ల శని జన్మంలో ఉన్నాడు. జన్మ శని కారకుడు అన్ని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాడు. 14 ఆదాయం 14 ఖర్చు చేయిస్తాడు. అట్లాగే రాజభోజం 6, అవమానం 1. అంటే గౌరవం అయితే ఎక్కువగా ఉంటుంది కానీ అవమాన భారం ఒకటే ఉందన్నమాట. ఒకళ్ళే అవమానిస్తూ ఉంటారు, 5 గౌరవిస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం ఉంటుంది వీళ్ళకి కుంభరాశికి. అయితే లగ్నాధిపతి రాశ్యాధిపతి శని అవటం వల్ల కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు చేసేటువంటి విద్యలో రాణింపు లేకపోవడము, ఉద్యోగంలో సమస్యలు తలెత్తడము, ఇట్లాంటి ఉద్యోగంలో డిమోషన్స్ అవ్వటము, లేకపోతే ఉద్యోగంలో తీసివేయటము, ఇట్లాంటి సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి ఏలినాటి శని ప్రభావం వల్ల. అట్లాగే వ్యాపారం కూడా అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది. వ్యాపారాలు తీసేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా సరిగ్గా లాకపోవటము, సరిగ్గా ఇబ్బందులు, క్రయ విక్రయాలు సరిగ్గా జరగకపోవటము అట్లా ఉంటుందన్నమాట. వ్యాపార పరంగా చూస్తే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా సరే రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రం. ఎందుకంటే శని అనుకూలంగా లేడు. శని అనుకూలంగా ఉంటే అన్ని అనుకూలతలు వస్తాయి. శని ప్రతికూలంగా ఉన్నాడు. అందువల్ల ఎప్పుడైతే శని ప్రతికూలంగా ఉన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది. అట్లాగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే జన్మంలో శని ఉండటం, ఏలినాటి శని ప్రభావం. ఆరోగ్యం అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశివారు. ఈ రాశిలో ఉండేవారు అందరూ కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. వాటి గురించి చెప్తాను నేను తర్వాత. ఇంకా చెప్పాలి అంటే రాజకీయ పరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు గడ్డికాలంగా చెప్పచ్చు. ఎందువల్లంటే రాజకీయంలో ప్రజల ఆదరణ మన్ననలు పొందలేకపోతారు. వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాల్సి వస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారు. అట్లాగే సినీ పరిశ్రమ, సినీ రంగంలో వాళ్ళకి కూడా ప్రతికూలతలే. అనుకున్న సినిమా హిట్ అవుతుందని సినిమా ఫ్లాప్ అవటం, లేదా యావరేజ్లో వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. సినీ రంగంలో ఉండేవారు కూడా గ్రహానుకూలత తక్కువగా ఉంది కాబట్టి శని పరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది వీళ్ళు. ఇట్లా చెప్పాలనుకుంటే ఆరోగ్యపరంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు కూడా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందువల్లంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా జాగ్రత్తగా అడుగు వేయాలి. లేదంటే స్టాక్ మార్కెట్లో కూడా నష్టాలను ఈ రాశి గ్రహానుకూలత లేకపోవడం వల్ల నష్టాలు చూడాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ప్రతికూల తీర్పులు వస్తాయి, అనుకూల తీర్పులు అయితే రావు. కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు ఎవరైనా విడాకులు తీసుకుందామంటే విడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలి. లేదంటే కోర్టు వ్యవహారాలు ప్రతికూలతనే ఉంటాయి. కోర్టు సమస్యలు వీళ్ళకి అనుకూలంగా అయితే రావు, ప్రతికూలంగా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వివాహం పరంగా చూసుకున్నా వివాహం ఆలస్యం అవడము, లేదంటే వివాహం అవ్వకపోవడము, సంతాన సమస్యలతో ఇబ్బంది పడటం. ఈ సంవత్సరం కూడా వివాహం కానీ స్త్రీ పురుషులకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలగకపోవడము, ఇలాంటి ఇబ్బందులు అవన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశికి శని కేతువులు బాగోలేదు. ఈ శని కేతువులు బాగోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. ఆ శని వల్ల జన్మంలో శని, ఏలినాటి శని ప్రభావం వల్ల, ఈ శని కేతువుల దోషాల వల్ల ఖచ్చితంగా సమస్యలు తలెత్తు ఉంటాయి. అందువల్ల శనికి కేతువుకి పరిహారం, శనికి జపం చేయించుకోవటము, నువ్వులు దానం ఇవ్వటము, కేతువుకి ఉలవలు దానం ఇవ్వటం, కేతువుకి జపం చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను జరిగిస్తారు. మంగళవారం నియమం, శనివారం నియమం పాటించడం ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తున్నారు. కుంభరాశి గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.